25% నుంచి 22% వరకు రిజర్వేషన్లు అమలైతే ప్రస్తుతం 16% నుంచి 20% వరకే రిజర్వేషన్లు కేటాయించారని జార్జులు ఆరోపించారు. అనేక డివిజన్లో మండలాల్లో బీసీలకు ఒక్క సర్పంచ్ సీటు కూడా రిజర్వ్ కాలేదని విమర్శించారు. మండలాల వారీగా చూస్తే ఒక్క మండలంలో గత ఎన్నికల్లో కంటే కనీసం 2-3 గ్రామాల్లో బీసీ కోటాను తగ్గించారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బీసీ రిజర్వేషన్ కోటాను తగ్గించి జనరల్ కోటాను పెంచనున్నారని, దీనిని బట్టి చూస్తే బీసీలకు రావాల్సిన సర్పంచ్ స్థానాలను అగ్ర కులాలకు కట్టబెట్టారని, ఇది కుట్రలో భాగస్వామ్యమని ఆరోపించారు. ఈ విషయంపై త్వరలోనే సిఎస్ను కలిసి ఫిర్యాదు చేస్తామని, వారు న్యాయం చేయకుంటే కోర్టుల ద్వారా పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ మంత్రులు, ప్రజాప్రతినిధులు బీసీలకు జరుగుతున్న అన్యాయంపై స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మ దహనం, అలాగే 30న చెలో హైదరాబాద్, వచ్చే నెలలో 8న చెలో ఢిల్లీ కార్యక్రమాలు నిర్వహించి బీసీ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని జార్జులు హెచ్చరించారు. సో ఇక్కడ విషయం ఏంటంటే, గత 2019 కంటే, ఇప్పుడు జార్జుల శ్రీనివాస్ చెప్తుంది ఏంటంటే 2019 కంటే ఇప్పుడు ఎన్నికల్లో ఇంకా బీసీలకి తక్కువ శాతం ఇస్తున్నారు అనేది ఆయన ఆరోపణ. సో ఏదైతే గతంలో 18 నుంచి 22% బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందో, సో ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చేసరికి 16 నుంచి 20% వరకే మాకు కేటాయిస్తున్నారు రిజర్వేషన్లు అనేది ఇప్పుడు జార్జుల శ్రీనివాస్ చెప్తున్న ఆరోపణ. మరి ఈ ఆరోపణలో ప్రధానంగా ఒకవేళ నిజమైతే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మేము అవసరమైతే కోర్టులో అయినా తేల్చుకుంటాం అంటున్నారు. అంటే మళ్ళీ ఈ సమస్య మళ్ళీ కోర్టుకి వెళ్ళే పరిస్థితి, మళ్ళీ ఒకవేళ స్థానిక సంస్థ ఎన్నికలకు బ్రేక్ పడే ఛాన్స్ కూడా ఉంది. సో ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే, ఏ అయితే బీసీ సంఘాలు ఉన్నాయో, బీసీ సంఘాలు ఇప్పుడు ఎవరైతే కొట్లాడుతూ ఉన్నారో ఈ అంశం మీద, వాళ్ళందరినీ కూడా, ముఖ్య నేతలందరినీ కూడా కూర్చోబెట్టి ఫస్ట్ అసలు మీ సమస్య చెప్పండి, ప్రభుత్వానికి ఏం సమస్య వస్తూ ఉంది, ఏం అడ్డొస్తూ ఉంది, 42% మీకు అమలు చేయకపోవడానికి ఏం అడ్డొస్తూ ఉంది అనేది మీరు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేయండి, మాట్లాడే ప్రయత్నం చేయండి బీసీలతో. కనీసం బీసీలకు ఎవరిని కూడా సంప్రదించకుండా